కశ్యప ఛానల్కి స్వాగతం. తెలుగునాట పరిచయం అక్కర్లేనటువంటి పేరు కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావు గారు కృష్ణా జిల్లా కంకిపాడు లోపల 1945 జూలై 10వ సంవత్సరం లోపల జన్మించడం జరిగింది. తన యొక్క ప్రస్థానాన్ని ఒక స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీగా ప్రారంభించి అటు తర్వాత కాలం లోపల పూర్తి స్థాయి నటుడిగా ఆయన చలనచిత్ర రంగంలోనికి రావడం జరిగింది. ముఖ్యంగా 1973 సంవత్సరం లోపల ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర రంగం ప్రవేశం చేసినటువంటి కోట శ్రీనివాసరావు గారు తన జీవితకాలం లోపల 750 పైగా చిత్రాల లోపల నటించడం జరిగింది. ఆయన తన చలనచిత్ర రంగ ప్రస్థానం లోపల ఏ పాత్ర పోషించినప్పటికీ కూడా ఆ పాత్రకు జీవం పోశారు అని చెప్పాల్సి ఉంటుంది. ఆయన నటించినటువంటి చిత్రాల్లో ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముఖ్యంగా అహనా పెళ్ళంట సినిమా లోపల కోట శ్రీనివాసరావు గారి యొక్క నట విశ్వరూపాన్ని మనం చూడవచ్చు. అంతేనా, ఆ తర్వాత కాలం లోపల అనేక సినిమాలు, ప్రతిఘటన సినిమాలో ఆయన చేసినటువంటి విలనిజం కావచ్చు, అట్లానే ఆమె సినిమా లోపల ఆయన చూపించినటువంటి విలనిజం కావచ్చు, ముఖ్యంగా గణేష్ సినిమా లోపల కోట శ్రీనివాసరావు గారి ఆహార్యం కానీ ఆయన చెప్పేటువంటి డైలాగులు కానీ ఆనాటి యువతను రూతులగిచ్చాయని చెప్పవచ్చు. అట్లానే శత్రువు లాంటి సినిమాల లోపల ఆయన ఉపయోగించినటువంటి మేనరిజం, గారు తీసేసిందిరా బాబోయ్ అంటూ ఆయన పలికినటువంటి డైలాగులు ఆనాటి యువతను రూతులగించాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సైతం సర్కార్ సినిమా లోపల ఆయన చూపినటువంటి నటనను చూసి అబ్బురపడ్డారంటే కోట శ్రీనివాసరావు గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏముంటుంది. ఆయన కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా దక్షిణాది భాషల అన్నింటిలోనూ, అట్లానే హిందీ పరిశ్రమలో కూడా తనదైనటువంటి ముద్రను వేసినటువంటి గొప్ప నటుడు. చలనచిత్ర రంగం లోపల బాబు మోహన్ తోటి అత్యంత సన్నిహితంగా కానవచ్చేటువంటి కోట శ్రీనివాసరావు గారు, వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈయన తన నటనకు గాను అనేక నంది అవార్డులు, అట్లానే అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పురస్కారాల్లో ఒకటైనటువంటి పద్మశ్రీ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. కేవలం నటుడుగానే కాకుండా ఎమ్మెల్యేగా కూడా తనదైనటువంటి ముద్రను వేసినటువంటి గొప్పనైనటువంటి వ్యక్తి. ముఖ్యంగా తన కుమారుడు మరణించిన నాటి నుండి మానసికంగా బాగా కృంగిపోయినటువంటి కోట శ్రీనివాసరావు గారు అదే మానసిక వేదనతోటి తర్వాత కాలం లోపల చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో కూడా అనేక చిత్రాలలో ఈయన నటించినప్పటికీ కూడా తన కొడుకు సంబంధించినటువంటి బాధ మాత్రం ఆయనని వెంటాడుతూనే వచ్చింది. అదే మానసిక వేదనతోటి ఆయన చాలా కాలం కుంగిపోతూ వచ్చారు. అనారోగ్య కారణాలతోటి, వయసు కారణంగా కూడా ఈ రోజున అంటే జూలై 13 ఆదివారం నాడు ఆయన అనంతలోకాలకు పయనం అవ్వడం అనేటువంటిది జరిగింది. తన జీవిత ప్రస్థానం లోపల అనేక పాత్రలతోటి తెలుగు చలనచిత్ర రంగ యవనికపై తనదైనటువంటి ముద్ర వేసినటువంటి కోట శ్రీనివాసరావు గారు ఇక లేరు. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని కశ్యప ఛానల్ ప్రార్థిస్తుంది. థ్యాంక్ యూ.